సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. వైసీపీలో వింత పరిస్థితి నెలకొంది. వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఎంట్రీ కోసం కార్యకర్తలు సిఫార్సులు చేసుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల అద్దె చెల్లించకపోవడంతో కేంద్ర కార్యాలయాన్ని తాడేపల్లి మాజీ సీఎం జగన్ నివాసానికి మార్చారు. ఈ నేపథ్యంలో జగన్తో పాటు ఇతర ముఖ్య నేతలను కలిసేందుకు కార్యకర్తలను అపాయింట్మెంట్లు వాళ్ళకు కూడా దొరకలేదని తెలుస్తోంది. తమ గోడును ఎవరికి మొరపెట్టుకోవాలని పార్టీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేసినట్టుగా సమాచారం. మరోవైపు టీడీపీలో భిన్న పరిస్థితులు ఉన్నాయి. టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు, నారా లోకేష్తో పాటు ఇతర ముఖ్య నేతలను కలిసేలా వెసులుబాటు కల్పించారు. దీంతో రెండు పార్టీలకు ఇదే తేడా అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, అసలు ఏంటి రెండింటికి తేడా అదే అంటూ ఒక న్యూస్ బయటకు వస్తుంది. వైసీపీలో ఏం జరుగుతుంది, టీడీపీలో ఏం జరుగుతుంది, ఎందుకు ఇలాంటి పరిస్థితి తలెత్తింది? అంటే శ్రీదేవి, ఏదైనా సరే ఒక పార్టీ కార్యాలయం అంటే పార్టీ కార్యకర్తలకు అది ఒక సొంత ఇల్లులాగా, తమ ఇల్లులాగానే భావిస్తూ ఉంటారు. అదేవిధంగా కూడా పార్టీకి సంబంధించినటువంటి అధినేత ఎవరైతే ఉంటారో ఆ ఇంటికి పెద్దలాగా కూడా వాళ్ళు భావిస్తూ ఉంటారు. ఆయన అండదండలు తమ మీద ఉంటాయి. అదేవిధంగా కూడా ఆయన కలిసి తమ కష్ట నష్టాలు చెప్పుకునే అవకాశం ఎప్పుడూ ఉంటుందని వివిధ పార్టీలకు చెందినటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ అదే మైండ్ సెట్లో ఉంటూ ఉంటారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే, గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ తర్వాత వచ్చినటువంటి టీడీపీ అయినప్పటికీ కూడా అప్పట్లో ఖచ్చితంగా కూడా ఒక నాయకుడు అధిష్టానాన్ని కలవాలన్నా, అధిష్టానానికి సంబంధించిన ప్రధాన నాయకుడిని కలవాలన్నా కూడా వాళ్ళకైతే మాత్రం అపాయింట్మెంట్లు దొరికే పరిస్థితి అయితే ఉండేది. అలాగే టీడీపీకి కనుక మనం అబ్జర్వ్ చేస్తే టీడీపీలో మాత్రం ఇప్పటికీ కూడా టీడీపీలో కేంద్ర కార్యాలయానికి సామాన్యుడు కూడా వెళ్ళొచ్చు. అక్కడికి రాగానే ఒక ఆప్యాయంగా కూడా అతను పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా అతన్ని ఆప్యాయంగానే పలకరిస్తారు. అదేవిధంగా కూడా అక్కడ వచ్చినటువంటి వ్యక్తులకి అయితే మాత్రం ప్రతిరోజు భోజనాలు వసతి కల్పిస్తారు. అదేవిధంగా కూడా స్నాక్స్ టు టీ కూడా ఇస్తూ ఉంటారు. దాంతో ఒక రకమైనటువంటి రిలీఫ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. పార్టీ తమది అన్నట్టు హోల్డ్ చేసుకునేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. కానీ వైసీపీలో మాత్రం దానికి విరుద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది. గతంలో అయినట్లయితే, పోయినసారి అయినట్లయితే మాత్రం అధిష్టానం ఎప్పుడైతే అధికారంలో వైసీపీ ఉన్నదో అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అదేవిధంగా కూడా సెక్యూరిటీకి సంబంధించిన అంశాలు కూడా వెలుగు చూస్తాయి. కాబట్టి అప్పుడైతే కొంత నాయకుడిని కలవాలంటే కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా నాయకులు కానీ ఈ కార్యకర్తలు అయితే మాత్రం దాన్ని అర్థం చేసుకోగలుగుతారు, అడ్జస్ట్ కాగలుగుతారు. కానీ ప్రజెంట్ పార్టీకి సంబంధించి పార్టీ కేవలం 11 సీట్లు వచ్చిన నేపథ్యంలో పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు అయితే మాత్రం పెద్ద ఎత్తున అయితే మాత్రం ఉన్నటువంటి ఈ పరిస్థితి అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఈ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రధాన నాయకుల్ని కలవాలంటే మాత్రం కంపల్సరీగా కూడా వాళ్ళకి సంబంధించి వాళ్ళని కలిసేందుకు మాత్రం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి, వాళ్ళ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. గతంలో అయినట్టయితే మాత్రం ఒక అద్దె వైసీపీ పార్టీ కార్యాలయాన్ని అయితే నడిపారు. ఆ తర్వాత అయితే మాత్రం తన ఇంటి వద్దే జగన్మోహన్ రెడ్డి అయితే తన ఇంటి వద్దే పార్టీకి సంబంధించిన ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు రవికృష్ణ, అంటే ఇప్పుడు పార్టీలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు కలవలేదు, బిజీగా ఉన్నారు, అప్పుడు కూడా అపాయింట్మెంట్స్ ఏమీ ఇవ్వలేదు. సో ఇప్పుడు అధికారంలో లేకపోయినప్పటికీ కూడా అపాయింట్మెంట్ ఇవ్వకపోవడానికి స్పెషల్లీ రీజన్ ఏముంది? ఇలా చేస్తే అసలు పార్టీకే నష్టం కదా. దీనిపైన వైసీపీ కార్యకర్తలు ఏమంటున్నారు? వైసీపీ కార్యకర్తలు అయితే మాత్రం తమ అధినాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని కలవాలి, అదేవిధంగా కూడా ప్రధాన నాయకుడిగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డిని కలవాలని కోరుకుంటూ ఉంటారు. ఎందుకంటే తమ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, తాము పడుతున్నటువంటి ఇబ్బందులు, వాళ్ళ ద్వారా కొంత ఆసరా తీసుకునేటువంటి అవకాశం వాళ్ళ దగ్గర నుంచి అయితే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి చెప్పడం వల్ల అటువంటి పరిస్థితులు కొంతవరకైనా వాళ్ళకి రిలీఫ్ వచ్చింది అనేటువంటి భావన అయితే ఉంటుంది. కానీ ఇప్పుడైతే మాత్రం ప్రధానంగా నాయకుల్ని కలవలేనటువంటి పరిస్థితిలో మాత్రం వైసీపీ కార్యకర్తలు, నాయకులు అయితే మాత్రం ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానికి ప్రధాన కారణం అక్కడ ఏంటంటే, కొంతమంది అయితే మాత్రం అక్కడ ఒక కోటరీ మెయింటైన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ కోటరీకి సంబంధించినటువంటి ఈ వ్యక్తులు మాత్రమే, వాళ్ళకి సంబంధించినటువంటి ఈ వ్యక్తులు మాత్రమే అక్కడికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఈ ఒక ఫీల్ అయితే బయటకు వచ్చినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ కనుక చూసుకున్నట్టయితే
మాత్రం ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ఎవరైతే ప్రధాన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఎప్పుడో ఒకసారి అంటే ఒక ఈ పార్టీకి సంబంధించి నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానివ్వండి, అదేవిధంగా మండల స్థాయి నాయకులకు కానివ్వండి, ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించినటువంటి రివ్యూని ఏర్పాటు చేసినటువంటి సందర్భంలోనే ఆయన అయితే మాత్రం వాళ్ళని కలుస్తారు. మామూలుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన్ని కలవాలంటే మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే అక్కడ ఉంటుంది. రైట్ రవికృష్ణ, సో అది అద్దె చెల్లించలేక వైసీపీ కార్యాలయాన్ని తన నివాసానికి మార్చుకుని కార్యకర్తలు ఎవరికీ కూడా అపాయింట్మెంట్స్ ఇవ్వడం లేదు.